హాయ్ అండి. ఈరోజు మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. వేసవిలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా మ్యాంగోస్తో ఇలా పచ్చడి చేసుకుంటే. మరి దానికోసం అయితే ఇలా మామిడికాయలు అయితే ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మిక్సీకి అయితే ఇప్పుడు కొన్ని వట్టిమిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మామిడికాయ తోళ్ళు అయితే కొన్ని వేసానన్నమాట కండ. ఇలా అయితే మిక్సీకి అయితే చేసుకోవాలి. మీరైతే రోట్లో అయినా దంచుకోవచ్చు. రోడ్లు లేని వాళ్ళు చిన్నదైనప్పుడు అలా మిక్సీకి వేసుకొని ఇలా మ్యాంగో అయితే దంచుకోవాలన్నమాట. ఇలా మామిడికాయలు ముక్కలు వేసుకొని కొద్దిగా నేను చూపిస్తున్నాను కదా అలా అయితే దంచుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న రోలు కాబట్టి నేను కొన్ని వేసి అయితే దంచుకుంటున్నాను. మీరైతే వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు అవి కూడా ఇట్లా రోడ్లో వేసుకొని దంచుకోవచ్చు. కొంచెం పెద్ద రోలు అయితే, చిన్న రోలు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మిక్సీలో అయితే వేసుకునేసి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అంతా దంచుకున్న తర్వాత అయితే పెట్టేసుకున్నాము. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, మినపగుండ్లు, అలాగే ఒట్టిమిరపకాయ అయితే ఇలా తీసేసుకొని అయితే వేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనం దంచుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేద్దాము. అంతే అండి, చాలా రుచిగా వేసవిలో చాలా టేస్టీగా దొరుకుతుంది. రోజు అంతా ఈ పచ్చడితోనే తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి.